డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పట్టణంలోని ప్రసిద్ధ మందేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శనివారం శివ ముక్కోటి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే ఆలయంలో శని శాంతి అభిషేకాలు, ప్రత్యేక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ శివలింగానికి అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని కరుణా కటాక్షం కలగాలని ప్రార్థనలు చేశారు. ఈ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, వాలంటీర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భగవంతుడు ఈ రోజు నాకు ఆ యొక్క దర్శన లాభం ఈ రోజు లభించింది. అసలు ఇక్కడ అంటే ఇక్కడ నాకు ఏమి తెలియదు, అసలు ఏమి ఇక్కడ ఎట్లా చేస్తారు ఏంటనేది. ఈ రోజు శనివారం శివముక్కోటి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవస్థానంలో మా పాలక మండలి సభ్యులు అందరూ, అలాగే ఈవో గారు అందరం కూడా భక్తులకి తైలాభిషేకానికి ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈరోజు మన దేవస్థానానికి రావటం జరిగింది. అలాగే వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు మరి మా పాలక మండలి అంతా కూడా పర్యవేక్షణ చేయడంతో పాటు అన్నదానానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దేవాలయాన్ని పరిశుభ్రంగా అలాగే అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి. మా ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు దేవస్థానం సిబ్బంది, ఈవో గారు అందరం కూడా మేమందరం పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు శివముక్కోటి పర్వదినం సందర్భంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మందేశ్వర మరియు శనేశ్వర స్వామివారి దేవాలయం నందు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ ఏకాదశ రుద్రాభిషేకం, మహాన్యాస రుద్రాభిషేకాలు, తైలం పోసుకుని పూజలు చేయించుకున్నారు. ఇవాళ పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలల ఈ తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వారి వారి కోరికల మేరకు పూజలు చేయించుకుని శివుని యొక్క ఆశీర్వాదం తీసుకుని ఉన్నారు. తదనంతరం అధిక సంఖ్యలో అన్నదానం కూడా మా దేవస్థానం తరఫున నూనె లేకుండా నెయ్యితో వండించిన వంటకాలతో అన్నదానం జరపబడింది. భక్తులందరూ చాలా సంతోషంతో తిరిగి వారి వారి గమ్యస్థానం చేరుకున్నారు. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు ఆకెళ్ళ వెంకటనారాయణమూర్తి, మాది అమలాపురం. నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు మన ఉమామందేశ్వర స్వామి దేవస్థానం అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. పూర్వకాలంతో కనుక పోలిస్తే కనుక మన గారపరెడ్డి సురేష్ కుమార్ గారు ఈవో గారి ఆధ్వర్యంలో, అలాగే చైర్మన్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో మరియు డైరెక్టర్లు, మెంబర్లు ఈ సౌజన్యంతో మన దేవస్థానం చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నది. మరి ఇవాళ విశేషం ఏమిటంటే కనుక ఈరోజు శనివారము ఆర్ద్రా నక్షత్రం పౌర్ణమి రోజు. ఈ రోజుని శివముక్కోటి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా విశేషం అని చెప్పి దేవస్థానానికి వచ్చున్నాను. దేవస్థానం దగ్గర బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూర్వకాలం మరి ఇక్కడికి వచ్చినట్లయితే కనుక శుచి శుభ్రత ఏమీ ఉండేవి కాదు. కాలు వేస్తే ఆ కాలు జారిపోయేది, ఎక్కడికి వెళ్తామో తెలియని స్థితిలో ఉండేవాళ్ళం. ఇవాళ మరి ఈవో గారి ఆధ్వర్యంలో దేవస్థానాన్ని స్వచ్ఛ భారత్ లాగా ఎక్కడ చూసినా కానీ నీట్గా అద్దంలా తయారు చేశారు. మరి ఇటువంటి ఇక్కడ అంటే మందేశ్వర స్వామికి తైలాభిషేకం విశేషం అన్నమాట. ఆ తైలాభిషేకం చేయటం వలన స్వామివారికి గుడి చుట్టూ కూడా ప్రాంగణంలో కూర్చొని చేసుకుంటూ ఉంటారు. ఆ నూనెని శుచి శుభ్రత ఎవరు బాగు చేసేవాళ్ళు కాదు. ఇవాళ ఆయన దగ్గరుండి మరి డైరెక్టర్లు కానీ, చైర్మన్ గారు కానీ, ఈవో గారు కానీ దగ్గరుండి దాన్ని అద్భుతంగా క్లీన్ చేస్తున్నారు. ఇటువంటి వారు ఉండడం వల్ల దేవస్థానం చాలా బాగుంది. వచ్చినటువంటి భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఉంటున్నారు. అలాగే ఈ వేల సంఖ్యలో వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి శనివారము కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఆ అన్నదానాన్ని ఏదో మందేశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేయడం వల్ల నూనెలన్నీ ఫ్రీగా వస్తున్నాయి అని చెప్పి అనుకుంటున్నాము. అటువంటి నూనెతో తిరగమూతలు అటువంటి పెట్టకుండా స్వచ్ఛమైనటువంటి బ్రహ్మాండమైన మంచి నెయ్యి కేశవరం నుంచి ఇక్కడ తెప్పించి స్వచ్ఛమైన గేదె నెయ్యి దగ్గరుండి కాయించి ఆ నెయ్యితో వాళ్ళు వంటలు వండి పెడుతున్నారు. ఎంతమంది తింటే అంతమందికి వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ
మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా అన్నదాన సమారాధాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి వ్యవస్థ ఇలా 10 కాలాల పాటు ఉంటే మన దేవస్థానాలు మన సనాతన ధర్మాన్ని కూడా మనం పెంపొందించగలుగుతాము. మరి ఈ రకంగా ఈ రోజు నేను దేవస్థానానికి వచ్చి ఉన్నాను కాబట్టి, మరి ఈ విలేకరులందరి సమక్షంలో నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఈ విలేకరులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః.